హలో అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేయాలో చూపిస్తానండి. వెల్లుల్లిపాయలు ఎలా క్లీన్ చేసుకుని పెట్టేసుకోవాలి. పైన పొట్టు అయితే తీయకలొద్దు, ఎలాగైనా పర్వాలేదు. అల్లం పైన పొట్టు తీసుకుని కడిగేసుకొని శుభ్రంగానే నీళ్ళలో ఎండబెట్టుకోవాలండి, ఎండలో కాకుండా. తడి ఆరిపోవాలి. తడి లేకుండా ఉంటేనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. అయితే ఎల్లుల్లిపాయలు 1/2 కేజీ, అల్లం 1/2 కేజీ అండి. రెండు సమానంగా వేసుకోవాలి. అల్లం ముక్కల కింద కట్ చేసుకున్నానండి. రెండు కలిపి మిక్సీలో వేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుని ఆడుకోవాలి. అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తినాలైనా పాడవద్దు. వాటర్ అయితే తగలకూడదండి, వాటర్ లేకుండానే రుబ్బుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసానండి. ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో నేను అసలు వాటర్ వేయలేదు. వాటర్ వేయకుండానే రుబ్బుకోవాలండి. నీళ్ళు వేస్తే త్వరగా పాడైపోద్ది. ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టేసుకున్నానంటే, స్టీల్ బాక్స్లో పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఫ్రిడ్జ్లోనే స్టీల్ అనేది వాడకూడదండి. ఇలా ప్లాస్టిక్ బాక్సుల్లోనే పెట్టుకోవాలి ఏదైనా సరే. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి.